అల్వాల్ సర్కిల్ మత్స్యబొల్లారం డివిజన్ లక్ష్మీ ఎన్క్లేవ్ ఎక్స్టెన్షన్స్ లో సీసీ రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు లక్ష్మీ ఎన్క్లేవ్ ఎక్స్టెన్షన్ కనెక్టింగ్ రోడ్లో దాదాపు 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు. లాస్ట్ 16 సంవత్సరాల్లో మత్స్యబొల్లారం డివిజన్లో మైనంపల్లి హనుమంతరావు సహకారంతో దాదాపు 500 కోట్ల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జనార్దన్, శివకుమార్, ఆంజనేయులు, ప్రసాద్, సంతోష్, శ్రీనివాస్, పుట్నాల కృష్ణ మరియు కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, లడ్డు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. సురేంద్రన్న గారు మళ్ళీ సురేంద్రన్న గారు విచ్చేసినారు మా కాలనీకి, లక్ష్మీ ఎన్క్లేవ్ ఎక్స్టెన్షన్ కాలనీకి. మా 2 months కింద మైనంపల్లి హనుమంత్ దగ్గరికి పోయాము. పోతే ఆయన అన్న సరువుతోని మాకు ఈ రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు స్టేట్ అయిన 55 లక్షలు మాకు శాంక్షన్ చేస్తే ఒక 25 లక్షలే మాకు కాలనీకి శాంక్షన్ అయింది. అందుకునగా ఇప్పుడు ఒక స్టేట్ లైన్ ఒకటే ఇప్పుడు శాంక్షన్ రోడ్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత లింక్ రోడ్ అనేది ఒక 2 months తర్వాత అయితే 1 month లోపల కంప్లీట్ చేస్తారని జితేంద్రన్న గారు, సురేంద్రన్న గారు మాకు మాట ఇచ్చినారు. ఎగ్జాక్ట్లీ మన గ్రేవ్యార్డ్ బ్యాక్ సైడే ఉంటుంది. లక్ష్మీనగర్లో ఇది ఒక ఎక్స్టెన్షన్. లక్ష్మీనగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, తర్వాత డెడ్ ఎండ్ కాలనీ. దీంట్లో ఎక్స్టెన్షన్లో మనము 50 lakhs పెట్టడం జరిగింది. మైనంపల్లి గారు వీళ్ళందరూ వచ్చి కాలనీ వాళ్ళు మాట్లాడితే అక్కడ మనకు 25 lakhs శాంక్షన్ అయింది. ఇప్పుడైతే మనం స్ట్రైట్ బిట్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సంజీవ్ రెడ్డి బ్యాక్ సైడ్ గేట్ నుండి డెడ్ ఎండ్ వరకు, మన గ్రేవ్యార్డ్ డెడ్ ఎండ్ వరకు. మరి ఏంటంటే ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ 16 years నేను 133 డివిజన్లో కార్పొరేటర్ని. దాదాపు ఒక 500 కోట్ల వర్క్స్ మొత్తం నా డివిజన్లో వేయించాను. ఈ అల్వాల్ సర్కిల్లో 134, 135 డివిజన్ల కన్నా విస్తరణలో నా చాలా పెద్దది. ఇప్పటికీ ఒక 150 to 160 కాలనీస్ వెలిసినాయి ఇక్కడ. అందులో కొత్త కాలనీస్ ఒక 40 కాలనీస్ వచ్చినాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఈ 1.5-2 years లోపల. మరి అన్ని కాలనీస్లో చేయాలంటే మనకు చాలా ఇబ్బంది. నాకు ఇంకొక 1000 కోట్లు ఇచ్చినా నాకు సరిపో 133 డివిజన్లో. ఇంకా ఫేజ్ వైజ్లో అన్ని కాలనీస్లో కూడా రోడ్ చేయడానికి కానీ, డ్రైనేజెస్ కానీ, ఇంకా మౌలిక వసతులు కానీ చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాం. దాంట్లో మైనంపల్లి గారు మెయిన్ పాత్ర అయినదే. అవసరం ఉందంటే మినిస్టర్ గారు చెప్తున్నారు, అవసరం ఉందంటే కమిషనర్ గారు చెప్తున్నారు. కానీ డెఫినెట్గా ఒక్కొక్క కాలనీలో ఫేజ్ వైజ్గా వెళ్ళి అన్ని వర్క్స్ చేయడానికి మా కృషి డెఫినెట్గా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. మేము లక్ష్మీ ఎక్స్టెన్షన్ కాలనీ 2లో నివాసంలో ఉంటాము. ఈరోజు మా కాలనీ వాసులందరికీ సంతోషకరమైన వార్త వచ్చింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎంతో రోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మా కాలనీలో వన్ ఆఫ్ ద జనార్దన్ అని చెప్పేసి ఈయన చొరవ వల్ల, మా ప్రెసిడెంట్ గారి చొరవ వల్ల సురేంద్రన్న దగ్గరికి తీసుకెళ్తే సురేంద్రన్న మన జితేంద్రన్న హెల్ప్ తీసుకొని మైనంపల్లి హనుమంతరావు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ వీళ్ళ కృషి వల్ల, వీళ్ళు పెట్టిన ఈ ఎఫర్ట్ వల్ల, వీళ్ళందరి ఎఫర్ట్ వల్ల మా కాలనీకి ఒక 50 lakhs వీళ్ళు శాంక్షన్కి పెడితే 25 lakhs వల్ల మా కాలనీకి మెయిన్ రోడ్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనంపల్లి హనుమంతరావు అన్నకి థ్యాంక్ యూ, జితేంద్ర గారికి థ్యాంక్ యూ, సురేందర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాలనీ తరఫున అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ.